మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశం గురించి మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. ఏంటా ఆసక్తికరమైన అంశాన్ని మనం గమనిస్తే కనుక యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు అనే విషయం మనందరికీ తెలిసిందే. ఆయన 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద పరిచర్య చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన వెంట వేల మంది ప్రజలు వెళ్ళినట్టుగా మనం గమనిస్తాం. ఈ వేల మంది ప్రజలు ఎందుకు వెళ్ళారు అనే అంశాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. ఈ వేల మంది ప్రజలు వెళ్ళారు, కానీ ఆ వేల మందిలో 3 రకాల ప్రజలు ఉన్నారు అనే అంశాన్ని ఈరోజు మనం పంచుకోబోతున్నాం. దయచేసి గమనించండి. ఈ 3 రకాల ప్రజల్లో కూడా మొదటి రకము ఏ ఆశతోటి వెళ్ళేవారనంటే శారీరక స్వస్థతల కోసం మాత్రమే వెళ్ళినట్టుగా మనం గమనిస్తాం. రెండవ రకం ప్రజలు ఏ ఆశతో వెళ్ళారు అనంటే తిండి కోసం మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినట్టుగా మనం గమనిస్తాం. మూడవ రకం ప్రజలు ఎవరు అనంటే ఆత్మీయంగా బలపరచబడాలి అని వారు వెళ్ళినటువంటి ఉద్దేశాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. 3 రకాల ప్రజలు ఆయన వెంట వేల మంది వెళ్ళారు, కానీ ఆ వేల మందిలో కూడా ఈ 3 రకాల ప్రజలు ఉన్నట్టుగా మనం గమనిస్తాం. దయచేసి ఒక్కొక్క రకమైనటువంటి ప్రజలను ఈరోజు మనం చూస్తాం. దయచేసి చూడండి. మొట్టమొదటిగా శారీరక స్వస్థతల కోసం మాత్రమే వెళ్ళినటువంటి, లేదా ఆయన వెంబడించినటువంటి, లేదా ఆయన దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందుకొని ఆయన మరిచిపోయినటువంటి ప్రజలను గురించి మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి గమనిస్తాం. దయచేసి చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు. లూకా సువార్త 17వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినని వానితో చెప్పెను. చాలండి. లూకా సువార్త 17వ అధ్యాయం 12 నుంచి కూడా 17 వచనాలు మనం గమనిస్తే గనక అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఒక 10 మంది కుష్ఠరోగులు ఆయన కనిపించిన సందర్భాన్ని మనం అక్కడ గమనిస్తాం. ఆ 10 మంది కూడా కనిపించినప్పుడు ప్రభు వారి మీద జాలిపడి ఆ 10 మందిని బాగు చేసినటువంటి సందర్భాన్ని గమనిస్తాం. వారు మార్గ మధ్యంలో వెళ్తూ మిమ్మల్ని మీరు బాగుపడ్డారు, మీరు వెళ్ళి యాజకునికి మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అని ప్రభు చెప్పిన తర్వాత వెళ్తూ ఉన్నప్పుడే వాళ్ళు బాగుపడతారు. బాగుపడిన తర్వాత ఆ 10 మందిలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే కృతజ్ఞతా భావముతోటి, యేసయ్య నన్ను బాగు చేశాడు, ఆయన ద్వారా నేను లాభం పొందాను, లేదంటే బాగుపరచబడ్డాను, నా జీవితం మార్చబడింది. కుష్ఠరోగి అనంటే మనం గమనిస్తే పాతకాలంలో అయితే ఊర్లు చివరిలో ఉండేవాళ్ళు, ఊరవతలో ఉండేవాళ్ళు. సొంత ఇంటి వారు కూడా అసలు వచ్చి పట్టించుకునే వాళ్ళు కాదు, వాళ్ళు చూసేవాళ్ళు కూడా కాదు. ఊరికి దూరంగా వెలివేయబడినటువంటి స్థితిలో ఈ కుష్ఠు వాళ్ళు ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళని యేసయ్య బాగు చేయడం ద్వారా అందులో ఉన్న ఒక వ్యక్తి మాత్రమే యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు నన్ను బాగు చేసావు, నీకు వందనాలు, స్తోత్రాలని యేసయ్య పాదాల మీద పడ్డట్టుగా మనం అక్కడ గమనిస్తాం. ప్రభు ఆ వ్యక్తితో చెప్తున్న మాట ఏమంటున్నాడంటే, 10 మంది శుద్ధులయ్యారు కదా, మీరు 10 మంది కుష్ఠరోగులు నా దగ్గరకు వచ్చారు కదా, ఇప్పుడు నువ్వు ఒక్కడే మాత్రం నా దగ్గర కనిపిస్తున్నావు, మిగిలిన 9 మంది ఎక్కడా అని ప్రభు అక్కడ అడుగుతున్నట్టుగా మనం గమనిస్తాం. ఈ మాటలు వింటున్న ప్రియ సంగమా, యేసుక్రీస్తు ప్రభు వారు బాగు చేస్తారని, యేసుక్రీస్తు ద్వారా జీవితాలు బాగు చేయబడతాయని, లేదా వాళ్ళకున్న రోగాలు వెళ్ళిపోతాయని, దయ్యాల నుంచి స్వస్థతలు పొందుకుంటామని ఈనాడు అనేకులు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తున్నారు. వచ్చిన తర్వాత వాటి నుంచి విడుదల పొందిన వెంటనే యేసయ్యను మర్చిపోయి ఆయనకు దూరంగా వెళ్ళిపోతున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సంగమా, ఏ గుంపులో నీవున్నావు? ఏ వ్యక్తిగా నీవున్నావు? కేవలము శారీరక స్వస్థతల కోసం వచ్చి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిగా నీవుంటే
శారీరక స్వస్థలు అనేటివి కేవలం భౌతికమైన ఈ జీవితానికి మాత్రమే పనికొచ్చేటివి. కానీ మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ నరకానికి లేదా పరలోకానికి వెళ్ళాలి అనంటే, పరలోకానికి వెళ్ళాలనంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మార్గమై ఉన్నారు. ఆయన ద్వారా మాత్రమే మనం పరలోకం వెళ్తామనే విషయాన్ని నువ్వు గమనించాలి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని మరి విడిచిపెట్టి నేను బాగుపడ్డానని వెళ్ళిపోతే మాత్రము నిత్య నరకము అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చెప్తా ఉన్నది. 10 మంది బాగుపడ్డారు, కానీ కేవలం ఒక వ్యక్తి మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తిరిగి వచ్చినట్టుగా మనం గమనిస్తాం. సంఘాల్లో కూడా అమ్మ మీ మందిరానికి వస్తే బాగుపడతామట, అయ్యా మీ మందిరానికి వస్తే మేము బాగుపడతామట అని వచ్చి వెళ్ళిపోయేవారు చాలామంది ఉంటారు. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము వచ్చి వెళ్ళిపోయేవారుగా కాదు, కానీ వచ్చి ఆయనను హత్తుకొని జీవించి ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆయనతో పాటు చివరి వరకు మనము జీవించేవారిగా, ఆయనలో జీవించేవారిగా ఉండాలన్నదే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆశయం ఉన్నది. రెండవ రకాన్ని మనం ఈ సందర్భంలో గమనిస్తాం. రెండవ రకము కేవలం తిండి కోసం మాత్రమే వచ్చినటువంటి వ్యక్తుల్ని మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనూ చూస్తాం. దయచేసి గమనించండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనము. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి నేను సూచనలు అద్భుత కార్యములు చేస్తున్నానని మీరు నన్ను వెంబడించట్లేదు, కానీ రొట్టెలు అనగా ఆహారం కోసం మాత్రమే నన్ను వెంబడిస్తున్నారు మీరు అని ప్రభు మాట్లాడుతున్న ఆ సందర్భాన్ని మనం గమనిస్తాము. ఈనాడు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వ్యక్తులు కూడా నేను కొన్ని మీటింగ్స్లలో మనం గమనిస్తే, మనం వెళ్ళినటువంటి మీటింగ్స్లో మనం గమనిస్తే అక్కడ నేను చూసింది ఏంటిది అని అంటే, పేరెంట్స్ వస్తారు ఫస్ట్, వాళ్ళ పిల్లలు రారు, లేదంటే వాళ్ళ భర్త రాడు. ఆ ఇంటి వ్యక్తి స్త్రీ వస్తుంది, కానీ భర్త రాడు, పిల్లలు రారు. ఎప్పుడు వస్తారు అనంటే మీటింగ్ అయిపోయే టైం ఉంటుంది కదా, ఈ తల్లి వాళ్ళకి ఫోన్ చేస్తుంది, అయ్యా మీటింగ్ అయిపోయింది, అమ్మ మీటింగ్ అయిపోయింది, రండి భోజనాలకు అని చెప్పి వాళ్ళకు ఫోన్ చేస్తుంది. వీళ్ళు ఏ గుంపు అనంటే ఈ భోజనాల గుంపే, ఈ భోజనాల గుంపే వీళ్ళు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేస్తారంటే మరి మందిరంలో మిగిలిన ఉపవాస ప్రార్థనలు కావచ్చు, లేదంటే మిగిలిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఆ కుటుంబంతో రాడు, కానీ ఆయన ఒక్కడే వస్తాడు. మిగిలిన మీటింగ్స్ ఏవైనా సరే కుటుంబాన్ని విడిచిపెట్టి ఆయన ఒక్కడు మాత్రమే వస్తాడు. అదే ఎక్కడైనా మీటింగ్స్ జరుగుతుంటే మాత్రము ఆ బండి మీద స్థలం సరిపోదు, వాళ్ళందరూ రావడానికి స్థలం సరిపోదు, కానీ కొంచెం వెనక ముందు కూర్చొనైనా సరే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు. ఆ ఇంట్లో 4-5 ఉన్నారు, ఆ 4-5 రావడానికి బండి మీద ప్లేస్ సరిపోదు, కానీ తిండి కోసం మాత్రం వాళ్ళందరినీ తీసుకొని వస్తాడు ఆయన. వాళ్ళకు ఆత్మీయ ఎదుగుదల అనేది వద్దా? భౌతికమైన తిండి, ఈ తిండి తినడంతో సరిపోతుందా? ఆత్మీయమైన తిండి అవసరం లేదా? ఈనాడు చాలామంది విశ్వాసులు, 100కి సగం మంది విశ్వాసులు ఇట్లనే ఉన్నారు. దేవుని మాటలు, ఈ మాటలు వింటున్న ప్రియ సంగమా, నీ కొడుకుని, నీ కుమార్తెను, నీ భర్తను, నీ భార్యను సంఘంలో జరుగుతున్నటువంటి మిగతా మీటింగ్స్కి అన్నిటికీ తీసుకొని పోతున్నావా? ఉపవాస ప్రార్థనకు తీసుకొని పోతున్నావా? సంఘ ప్రార్థనకు తీసుకొని పోతున్నారా? లేదంటే భారంగా సంఘం అంతా ప్రార్థన చేసే ఆ కూడికకు తీసుకొని పోతున్నారా? లేదనంటే ఇలా తిండికి సంబంధించినటువంటి మీటింగ్స్కు మాత్రమే తీసుకొని పోతున్నారా? ఆలోచించండి. ఒకవేళ మీరు ఇదే విధంగా ఉంటే ఆనాడు ఆ విధంగా ప్రవర్తించిన ఆ ప్రజలకు మరి మీకు తేడా ఏమున్నదనే విషయాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారికి కావాల్సింది తిండిపోతులో లేదంటే శారీరక స్వస్థతలు పొందుకొని వెళ్ళిపోయేవారు కాదు, కానీ ఆయనను హత్తుకొని చివరి వరకు ఆయన వెంబడించేవారు మాత్రమే కావాలి. ఈ మాటలు వింటున్న ప్రియ సంగమా, భౌతికమైన ఈ శరీరానికి తిండి లేదంటే ఆరోగ్యం ఎంత ప్రాముఖ్యమైనదో ఆత్మకు కూడా ఆత్మీయమైన తిండి అనగా వాక్యం అనేది అంతే ప్రాముఖ్యమైనదనే విషయాన్ని నువ్వు గమనించాలి. శారీరక స్వస్థతలు లేకుండా మనం చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తాము, కానీ ఆత్మీయ ఎదుగుదల అనేది లేకుండా చనిపోతే మాత్రము మనం పరలోక రాజ్యానికి పోము. మనకు తిండి ఉన్నా లేకపోయినా, లేదంటే శారీరక స్వస్థత ఉన్నా లేకపోయినా ఆత్మీయ ఎదుగుదల మాత్రము ఖచ్చితంగా ఉండాల్సిందే. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు నీ కుటుంబంలో నువ్వు ఈ విధంగా ప్రవర్తించవచ్చు, నీ పిల్లల విషయంలో నువ్వు ఈ విధంగానే ప్రవర్తించవచ్చు. సరి చేసుకొని మనం ప్రభు వైపు ముందుకు సాగుదాము.
ఇంకో వ్యక్తిని నేను చూపిస్తాను, దయచేసి చూడండి. మూడవ గుంపు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆత్మీయంగా నేను బలపరచబడాలి, ఆయనతో ఉండాలి, ఆయనలో నేను జీవించాలి అని అనుకున్నటువంటి మూడవ గుంపును మనం ఇక్కడ గమనిస్తాం. దయచేసి చూడండి, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జేలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదాను వారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. చాలండి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు మనం గమనిస్తే గనక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు వెంబడించినప్పుడు ఎంతమంది వెంబడించారంటే 1000 మంది వెంబడించారు. 1000 మంది మరి శారీరక స్వస్థతలు పొందుకున్నట్టుగా మనం గమనిస్తాం. 1000 మందికి ఆయన ఆహారం పంచిపెట్టినప్పుడు వారు కడుపు నిండా తిన్నారు అనే విషయం కూడా అక్కడ మనం గమనిస్తాం. ఇంకో సందర్భం అక్కడ మనం గమనిస్తే గనక ఒక చిన్న బాబు దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉంటాయి. ఆ సందర్భాన్ని మనం గమనిస్తే గనక అక్కడ ఎంతమంది సిద్ధపడి వచ్చారు అని అంటే ఆ ఒక్క బాబు మాత్రమే సిద్ధపడి వచ్చారు. మిగిలిన వాళ్ళు ఎందుకు సిద్ధపడి రాలేదనంటే యేసు ప్రభు వారు ఉన్నారు కదా, మనకేం బాధ, ఆయన మనల్ని పోషిస్తాడు, ఆయనతో పోతే మనకు ఆహారం దొరుకుతుందని వచ్చినటువంటి తిండి కోసం మాత్రమే ఆయన వెంబడించినటువంటి ఆ జనాభా వాళ్ళు. ఈ మాటలు వింటున్న ప్రియ సంగమా, నువ్వు దేనికోసం వెంబడిస్తున్నావు? యేసయ్యని శారీరక స్వస్థతల కోసమే వెంబడిస్తున్నావా, లేదా తిండి కోసం మాత్రమే ఆయన వెంబడిస్తున్నావా? అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల్లో రాయబడినట్టుగా యేసుక్రీస్తు ప్రభువుతో 1000 మంది ఉన్న మంది పేరు మాత్రమే, కానీ అక్కడ ఎంతమందికి మనం గమనిస్తున్నామంటే కేవలము 120 మందిని మాత్రమే గమనిస్తున్నాము. ఎటుపోయారు ఈ 1000 మంది అని అంటే వారిలో చాలా మట్టుకు ఈ శారీరక స్వస్థతల కోసం మాత్రమే, లేదనంటే తిండి కోసం మాత్రమే ఆయన వెంబడించినట్టుగా మనం అక్కడ గమనిస్తాం. చివరికి యేసయ్యకు మిగిలింది 120 మందే. కానీ ఈ 120 మందినే ప్రభు దర్శించగా వారు దేవుని ఆత్మ చేత నింపబడి ఆ తర్వాత 1000 మందిగా వారు మారినట్టుగా మనం గమనిస్తాము. ఈ మాటలు వింటున్న ప్రియ సంగమా, నువ్వు దేనికోసము యేసయ్యని రక్షకుడు అంగీకరించావు? దేనికోసం యేసయ్యను వెంబడిస్తున్నావు? కేవలము మొదటి గుంపు, 2 గుంపులో ఉన్నటువంటి 2వ గుంపులో ఉన్న మరి శారీరక స్వస్థతల కోసము, తిండి కోసం మాత్రమే నువ్వు వెంబడిస్తే నువ్వు భౌతికమైనటువంటి వ్యక్తివే అనగా భూ సంబంధమైనటువంటి వ్యక్తివి అని మాత్రమే వాక్యము చెప్తా ఉన్నది. మనం ఒక దినం చనిపోవాలి, ఏదో ఒక దినం మన మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. మనం చనిపోయినప్పుడు ఈ 2 మన లాపలేవు. ఈ 2 కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులు పరలోక రాజ్యాన్ని చేరలేరు. కానీ ఎవరైతే 120 మంది గుంపులో ఉండి అనగా దేవుని కోసం నేను నిలబడాలి, ఆయన కోసం పని చేయాలి, ఆయన కోసం బ్రతకాలి అని ఆశతోటి నిలబడిన 120 మంది ఉన్నారో అటువంటి ఆశ, అటువంటి ఆత్మీయ స్థితి నీకుంటే తప్ప నువ్వు పరలోక రాజ్యానికి చేరలేవు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చెప్తా ఉన్నది. ఈ మాటలు వింటున్న ప్రియ సంగమా, ఏ గుంపులో నీవు ఉన్నావు, ఏ గుంపు నీది అనే విషయాన్ని మనం పరీక్షించుకోవాలి. శారీరక స్వస్థతల కోసము, తిండి కోసం మాత్రమే మరి మనం వెంబడించొద్దు. కానీ ఆత్మీయంగా నేను బలపరచబడాలి, యేసుక్రీస్తు ప్రభువారితో ఆయన రాజ్యంలో ఉండాలి అని మనము అనుకునే విశ్వాసిగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ ఉన్నది. నా ఉద్దేశం ఏంటంటే మరి ఈ 2 గుంపులు, మొదటి 2 గుంపుల్లో ఉన్న జనాలాగే అందరు ఉన్నారనేది నా ఉద్దేశం కాదు. కానీ 50% మాత్రం అట్లానే ఉన్నారు, సగం మంది మాత్రం అలానే ఉన్నారు. అక్కడ మెసేజ్ జరుగుతూ ఉంటుంది, ఇంకా కొంతమంది అక్కడ పోయి తింటానే ఉంటారు. తిండి మీదనే ధ్యాస ఉంటుంది. ఏం వండారా, లేదంటే ఏంటి పరిస్థితి, ఏం కూర ఉంది, వెజ్ ఉందా, నాన్ వెజ్ ఉందా అని తిండి మీద ధ్యాస మాత్రమే ఉంటుంది. ఇంకా కొంతమంది మీటింగ్స్కి వస్తారు, కానీ నేను శారీరకంగా బాగుపడితే చాలు అనే ఉద్దేశంతో మాత్రమే వస్తారు. కానీ నిజమైన దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న నీవు నేను కలిగి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటిదనంటే ఆత్మీయంగా నేను బలపరచబడాలి, ఆత్మీయ ఆహారము నేను తీసుకొని బలపరచబడాలి, భూమి మీద ఉన్నంత కాలము దేవుని కోసం జీవించాలి, చనిపోయిన తర్వాత ఆయన రాజ్యంలో నేను ఉండాలనే
మూడవ గుంపులో ఉన్నటువంటి వ్యక్తిగా నీవు నేను ఉండాలనేదే దేవుని యొక్క ఆశ ఉన్నది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్న మాట, నీ గుంపు ఏది అనే మాటను మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనము మూడవ గుంపులో ఉండే ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆ విధంగా ఆత్మదేవుడు నిన్ను నన్ను సిద్ధపరచునుగాక.